ఆ రోగమేంటో అంతు చిక్కడం లేదు. ఏ లక్షణాలు లేవు, అయినా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నాయి. అంతలోనే మృత్యువాత పడుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో చనిపోతున్నాయి. గత నెల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఏపీలో కోళ్లను అంతుచిక్కని వైరస్ పట్టి పీడిస్తోంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్న కోడి ఒక్కసారిగా గుడ్లు తేలేస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు ఘోరంగా నష్టపోతున్నారు. 50% కోళ్ల ఫారం రైతులది ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా. వ్యాక్సిన్ వేసినా ఉపయోగం లేదంటున్నారు యజమానులు. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రోజుకు 15,000 నుంచి 16,000 కోళ్లు విగతజీవులుగా మారుతున్నాయి. వ్యాక్సిన్ వేసినా ఎంతకాలం పనిచేస్తుందో తెలియని అయోమయంలో ఉన్నామని పౌల్ట్రీ యజమానులు అంటున్నారు. గతంలో ఎప్పుడు ఇంతలా లేదండి. మాకు డైలీ వచ్చేసరికి 15,000, 16,000 కోళ్ళు చనిపోతున్నాయండి. H1N1 అనే వైరస్ అని చెప్తున్నారండి. దీనికైతే వ్యాక్సిన్ ఉన్నా కానీ అది ఎన్ని రోజులు పనిచేస్తుందో, ఎప్పుడు దాకా పనిచేస్తుందో తెలియదు అన్నారండి. ఆల్రెడీ వ్యాక్సిన్లు కూడా చేయించామండి. ఒక వ్యాక్సిన్ వచ్చి 42 డేస్ అండ్ అబౌవ్ పనిచేస్తుందని చెప్పారండి. ఇంతలా అవుతుంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా కోళ్లు చనిపోతున్నాయి. గుడ్లను ఏరినట్టే చనిపోయిన కోళ్లను కూడా ఏరుతున్నారు. డిసెంబర్లో మొదలైన వైరస్ జనవరి 2వ వారం తర్వాత విజృంభించడం ప్రారంభించింది. మేత బాగానే తింటున్నాయి. గుడ్లు పెట్టిన ప్రతిసారి కొద్దిసేపటికే చనిపోతున్నాయి. ఈ వ్యాధి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదంటున్నారు పౌల్ట్రీ యజమానులు. 4 ఏళ్ల క్రితం కూడా ఇలాగే అయిందని చెబుతున్నారు. 2012, 2020 సంవత్సరాల్లో ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. ఇప్పుడు మేత తింటది, కోడి గుడ్డు పెడుతుంది, చనిపోద్ది. మార్నింగ్ నైట్ 1000 కోళ్ళు వచ్చినాయి అంటే పగలంతా కలిపితే 500 వస్తాయి, 1500 కోళ్ళు వస్తాయి ఓ షెడ్కి. మరలా రాత్రికి మేత తింటుంది. మేత కూడా మేము ఫుల్ మేత వేయట్లేదు, ఎందుకంటే ప్రజల ఒత్తిడి ఇదవుతుందని. కోడికి 60 గ్రాములు 70 గ్రాములు బతకడానికి సరిపడా మేత ఇస్తున్నాం. కోడి గుడ్డు తయారు చేసుకుని గుడ్డు పెడితే దానికి కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరగడంలో కోడి మరణిస్తుందని డాక్టర్లు చెబుతున్నారని కోడి బతకడానికి సరిపడా మేత ఇస్తున్నాం. అయినా కూడా అవి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బ్యాంకులకు బాకీలు కట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పౌల్ట్రీలో 3 లక్షల కెపాసిటీ ఉంటే ఇప్పటికే దాదాపు 1,75,000 కోళ్లకు పైగా చనిపోయాయి. విపత్తుగా ప్రకటించాలని పౌల్ట్రీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోగాల కారణంగా అమ్మకాలు కూడా దారుణంగా పడిపోతున్నాయి. వైరస్ సోకిన కోడి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో కోడికి కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వైరస్ సోకిన కోళ్లను కాల్చేయడం లేదంటే ఊరి చివర్లో గొయ్యి తీసి పాతిపెట్టాలని సూచిస్తున్నారు. భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కోళ్ల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.